వచ్చి అరగంట అయింది. ఆర్డర్ ఇవ్వవే. ఉండవే, బకరాలు ఏమైనా దొరకాలి కదా. హాయ్, నిన్నేనా? నిన్నే. కమాన్ యార్. కానిస్టేబుల్, స్వీట్ బాయ్ అంటే ఏంటో తెలుసా? తీయని పిల్లాడు అని. ఈ విషయం రాసుకుని పోలీస్ స్టేషన్ లో అందరికీ చెప్పు. ఓకే, కమాన్ ఫాలో మీ. కూర్చోండి బకరా గారు. ఇందాక స్వీట్ బాయ్ ఉంది కదా, ఇది కూడా అలాంటిదే. బకరా, నోట్ డౌన్. అయ్యో, మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారండి. అదేమిటో చిన్నప్పటి నుంచి స్మార్ట్ గా ఉంటాం, నాకు అలవాటు అయిపోయింది. బకరా గారు, మీరేం చేస్తుంటారండి? ఎస్ఐ. ఓ, అంటే శానిటరీ ఇన్స్పెక్టరా? నో, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు చాలా సిగ్గు ఎక్కువ. నాకు అసలు సిగ్గే లేదు. కొంచెం మా ఆర్డర్ చెప్తారా? ఓకే, బేరార్ బేరార్, కమాన్. ఏం కావాలో చెప్పండి. మీరేం చెప్తే అది. అలాగే. వీళ్ళకి రకరకాల స్వీట్స్, విధ విధాల ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టు. నాకు మాత్రం ఒక ఇడ్లీ చాలు. ఏంటలా దీర్ఘమోహన్ చూస్తావు? వెళ్ళి తీసా, వెళ్ళు. నేను చెప్తున్నాను, వెళ్ళు. థ్యాంక్ యూ. మరి మీ చేతులు కడుక్కొస్తాం. అలాగే, మీ చేతులు మీ ఇష్టం. నేను నీళ్లు వేస్ట్ చేయను, నాకేస్తా. ఓకే, థ్యాంక్ యూ బకరా. రండి. ఇదేంటి 450 రూపాయలు బిల్ వేసావు? సింగిల్ ఇడ్లీ ఎంత? 6 రూపాయలు. మరి 450 వేసేంటి? వాళ్ళు తినేవారు ఇస్తారు. వాళ్ళే ఇస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకేంటి సంబంధం? వాటి ఇచ్చింది ఎవరు? నేనే. ఇస్తే బిల్లు కట్టు. కట్టకపోతే ఏం చేస్తావు? మార్చు. స్వీట్ బాయ్, బకరా, ఇవన్నీ ఏం రేంజ్ లో వాడావమ్మా? ఎందుకన్నా? అయ్యి బాబోయ్, ఏంట్రా ఈ ఎక్స్ప్రెషన్? సంతోషానికిదే, దుఃఖానికిదే. అసలు ఈ అభినయానికి భావం ఏంట్రా? ఎస్ఐ పోస్ట్ కంటే నేను దీనికే పనికొస్తాననే. మాట్లాడవేంట్రా రే, మాట్లాడవేంట్రా? అంత బాగుందిరా. తినరా రే, ఇదంతా తినరా రే, తినరా బాగా తినరా దరిద్రా, తినరా రుబ్బుతా, తినరా. అయ్యి బాబోయ్, ఈ ఎక్స్ప్రెషన్ కి అర్థమేంట్రా? చెప్పరా, తప్పుతున్నావు రే. అయ్యి బాబోయ్, నేను తప్పేస్తాను నిన్ను. ఏమిటి? ఒక ఆడపిల్ల చేతిలో మోసపోయారా? నో. అసలేం జరిగిందో ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. నేను నేర పరిశోధనలో వీర పనితనం ఉన్నవాడిని. ఇట్టే పట్టేస్తా. ఎక్కడి దాకా వచ్చావు? హోటల్ దాకా వచ్చామండి. హోటల్ దాకా వచ్చా, కరెక్ట్ అన్నయ్యా. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. నన్ను బకరా అందండి, స్వీట్ బాయ్ అందండి. స్వీట్ బాయ్ అని కూడా అందండి. ఆ తర్వాత నేను చెప్తాను, మీరు చాలా స్మార్ట్ గా ఉంటారండి అందండి. నాకు కొంచెం సిగ్గండి, మీరే ఆర్డర్ ఇవ్వండి అందండి. బాగా ఫుడ్ కొట్టేసి డబ్బులు ఇవ్వకుండా పోయిందా? కరెక్ట్, పారిపోయింది. పోతుందయ్యా. అప్పు రూపాయవా, డబ్బు కట్టావా? డబ్బులే కట్టాను. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? ఆయన పప్పు రూపాయడేమో. నో, ఇలాంటి విషయాలన్నీ మాకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి. అభినయంతో ఆపు, వాచకం జోలికి రాకు, చంపేస్తా. సార్, పాపం అతను మూగవాడా? కాదు, వాడి సర్వీస్ లో ఒక్క దొంగను కూడా పట్టుకోలేదు. దొంగను పట్టుకునే వరకు నోరెత్తొద్దని నేనే ఆర్డర్ వేశా. ఆల్ రైట్, కంప్లైంట్ రాసివ్వండి. ఆ అమ్మాయి సంగతి నేను తేల్చేస్తా. ఉండరా రే, వెతకరా, 4 మూలలో వెతకరా.
ఇక్కడ ఎక్కడో పడిపోయి ఉంటుంది. రివాల్వర్ కనపడపోతే నా ఉద్యోగం పోతుంది రే. ఏంటలా చూస్తావు? వెతకరా. వీడే నా రివాల్వర్ దొంగతనం చేసుకుంటాడు. లేకపోతే అటువైపు తిరిగి మొహం ఎందుకు దాచేసుకుంటాడు? అట్లకరే వస్తున్నా. అమ్మ దొంగ, నా రివాల్వర్ కొట్టేసి ఇక్కడ దాక్కున్నావా? నన్ను తప్పించుకోలేవు. ఇచ్చే మరంటే అయిపోయాడు. ఒరే, నేనేంటో చూశాను. ఏం చూశానో కూడా గుర్తు రావట్లేదు. ఏం చూశానంటావు? అలా చూడకరా దరిద్రుడా. నా ఫేస్ ఎంత దరిద్రంగా ఉంటే మాత్రం నన్ను దరిద్రుడు అంటావా? ఎందుకలాగా? నో సార్, నేను మిమ్మల్ని అంటలేదు సార్. నేను అనలేదు సార్. ఆల్ రైట్, కమ్ టు ది పాయింట్. ఈ పావురాన్ని కాల్చింది కూడా నువ్వు కాదు కదూ? కాదు సార్. ఈ బుల్లెట్ కూడా నీది కాదు కదూ? బుల్లెట్ నాదే సార్. నీకేమైనా మెంటల్ వచ్చిందా? నో సార్. ఎస్ సార్. నో సార్, నాకు మెంటల్ సార్. ఆ రోజున కలెక్టర్ గారి కోడిని కాల్చి చంపావు. ఈ రోజున మినిస్టర్ గారి పావురాన్ని కాల్చి చంపావు. ఇది నువ్వు వేస్ట్ చేసిన ప్రభుత్వం వారి రెండవ బుల్లెట్. ఎందుకలాగా? అది కాదు. అసలు పిచ్చి పట్టినట్టుగా ఈ పిట్టల్ని, ఈ కోళ్లని ఎందుకు కాల్చి చంపుతున్నావు? 15 రోజుల్లోగా నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. లేకపోతే నేను డిస్మిస్ చేసి లాకప్ లో పెట్టి కొట్టిన కొట్టకుండా కొట్టి నీ కాళ్ళు కీళ్లు విరగదీసి ఫ్రై చేసి డిపార్ట్మెంట్ అంతా తింటాం. దట్స్ ఆల్. బీ కేర్ఫుల్. నా రివాల్వర్ ఎవడికి దొరికిందో వాడు పిచ్చి పట్టినట్టు ఈ పక్షుల్ని కోళ్ళని ఎందుకు కాలుస్తున్నాడు? వాటిని వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు నన్ను ఇలా చిత్రహింస ఎందుకు చేస్తున్నారు? కర్మకాలి, ఆ బుల్లెట్ ఏ మానవ శరీరానికో తగిలితే వాళ్ళు ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి అయ్యి బాబోయ్ నాకు ఉరి శిక్ష పట్ట ఖాయం బాబోయ్. అయ్యి బాబోయ్, ఏంట్రా నాకు ఉరి శిక్ష పడుతుందంటే నీకు అంత ఆనందంగా ఉందా? అయ్యి బాబోయ్, నా దుఃఖం నీకు అంత ఆనందాన్ని కలిగిస్తుందిరా? ఒరే, నీకు సర్వపాపాలు చుట్టుకొని సర్వనాశనం అయిపోతావురా. నీ సర్వీస్ తోడు ఈ సర్వీస్ ఒకటి. మిస్టర్ ఆనందం సార్, ఈ రామచిలక ఎవరిదో తెలుసా? తెలియదు సార్. హోమ్ మినిస్టర్ గారిదయ్యా. ఇట్స్ ఆల్ రైట్. చచ్చిపోతే వెరీ గుడ్. లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించండి, వాళ్లే చంపుకుంటారు. ఎందుకు అలాగా? హోమ్ మినిస్టర్ గారి చిలకంట. ఎక్స్ప్రెషన్ ఏదిరా? అయ్యి బాబు, ఇలా భయపెడుతున్నావేంట్రా? కొడుకు పుట్టి చస్తానన్నా రే. స్టేషన్ లో ఒక్కడే పెట్టి కొడుతున్నావేంట్రా? మాట ఏదిరా? టోపీ తీసి టంకలో పెట్టుకున్నావంటే నేను చచ్చిపోయానని డిసైడ్ చేసావేంట్రా? ఏంటి, నేను నిజంగానే చచ్చిపోయానా ఏంటి? చచ్చిపోయానా? దెబ్బ తగులుతుంది. చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను రా. బాబు, నువ్వా? అంటే ఈ పనులన్నీ నేనే చేశాను రా అప్పల కొండ. నువ్వు జైల్లో ఉండాలి కదా, ఇక్కడున్నావేంటి? అదే తావీజ్ మహిమ. నువ్వు మోసగాడివైతే నేను మాయలోండి. నీ మోసాలన్నీ బయట పెట్టిస్తాను, నీ గుండెల్లో నిద్రపోతాను. అమ్మో, ఈ ఎర్రబాబు గాడు ఉత్తుత్తు మాయలోడే అనుకున్నా. మాయమైపోవడం కూడా తెలిసిన మాయలోడు. ఈయన్ని అమ్మహ కంకహ చెయ్యాలంటే ఈడికంటే పెద్ద మాయలోని తీసుకొస్తేనే కానీ కుదరదు. ట్రై చేస్తాం, పెట్టేయండి.
కంగ్రాచులేషన్స్. ఇంతకాలానికి నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత ఒక దొంగని పట్టుకున్నావు అనమాట. వెరీ గుడ్. ఒరే, వాడేం దొంగతనం చేశాడరా? జేబులు కత్తిరించాడా? ఇళ్ల కన్నాలు వేశాడా? బళ్ళో పలకలు కొట్టేశాడా? గుళ్ళో విగ్రహాలు కొట్టేశాడా? మద్దలు చేశాడా? దారి దోపిడీలు చేశాడా? ఎవడి మెడన్నా విరిచి కరకరా నవిలి మింగాడా? లేకపోతే రాత్రుళ్ళు బస్సులు తగలబెట్టి స్పేర్ పార్ట్స్ అమ్ముకున్నాడా? ఏం దొంగతనం చేశాడ్రా వాడు? చేట. అయ్యి బాబోయ్, చేట దొంగతనం చేశాడా? ఈ చిరిగిపోయిన చేట వీడు దొంగతనం చేశాడా? వాడికి సిగ్గు లేక చేట దొంగతనం చేశాడు. ఓకే, ఒప్పుకుంటాను రా. కానిస్టేబుల్ పోయి ఉండి వాడిని పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదురా? రే, వెళ్ళిపోరా, వెళ్ళిపోరా, వెళ్ళిపో, వెళ్ళిపో. మంచి దొంగతనం చేయరా దరిద్రుడా. రే, నిజంగా నీకు దమ్ముంటే, చావుంటే, కలేజా ఉంటే, గుండుంటే నా రివాల్వర్ కొట్టేసినట్టు పట్టుకోరా, నీ పుణ్యం ఉంటుంది. ఆ రోజు మీ చేత పప్పు రుప్పించిన అమ్మాయి మీ రివాల్వర్ కొట్టేసింది. నా చేత పప్పు రుప్పించిన అమ్మాయి రివాల్వర్ కొట్టేయటం నువ్వు చూసావా? ఆఫీసర్లు అమ్మనా బూతులు తిడుతుంటే చూస్తూ ఏమీ తెలియనట్టు హావభావ ప్రకటనలతో చెప్పకుండా నన్ను ఏడిపిస్తావురా? నిన్ను చంపేస్తా నిన్ను. సెంట్పల్లి అప్పయ్య, ఆ ఫేస్ చూడు, ఈ ఫేస్ చూడు, నో డిఫరెన్స్, సేమ్ టు సేమ్. బస్సు బుక్ అయిపోను, ఒట్ల బస్తాను తోసేసావు కదరా. నోరు మూసుకుని ధర్మ గారిని ఎక్కడా అడుగు. అలాగేనమ్మా, నోరు మూసుకుని అడుగుతున్నారు. ధర్మయ్య గారి ఎక్కడా? స్వాంతర్రి పగిడి. ధర్మయ్య గారి ఇల్లు అడగవా? ఊళ్ళోకి వెళ్ళి అడుగు చెబుతారు. వీళ్ళెవరో ఉషింటికి వెళ్తున్నట్టున్నారు. వీళ్ళని ఎలాగైనా సరే కాకా పట్టి ధర్మయ్య ఇంటి దాకా తీసుకెళ్తాను. అక్కడ వీళ్ళే వాయిస్తారు నా డప్పు ఉష ముందు. పగిడి. ఎలా చెప్పావు కానీ? అయ్యో, లగేజ్ అది. నో ప్రాబ్లం, యువర్ లగేజ్ మై భుజమ్స్. అయ్యి బాబాయ్, వీడెవడో ఇంగ్లీష్ నేర్చుకున్న కూలీలా ఉన్నాడే. నో కూలీ, ప్రజా పర్పస్, జన సేవ. ఐ విల్ షో ధర్మయ్య హౌస్. ఐఎమ్ ముఠా మేస్త్రి, కూలీ నంబర్ 1, దడ్బాంచికి దడ్డట్. బాబు, నువ్వు ఈ కోటిపల్లి కాటన్ దర్వా నాయనా? నో కాటన్, దిస్ ఇస్ కద్దర్. అయ్యో, యు ఫాలో మీ. నీ ఇంగ్లీష్ తగలడారే. ఓ మై గాడ్, దిస్ ఇస్ ధర్మయ్య సొంత హోమ్. టేక్ ది సామాన్. వెరీ మచ్ థ్యాంక్ యూ. మనిషి కోతిలో ఉన్న ఎద్దులాగా లగేజ్ మోసావు. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. గుడ్డు, అతని కూలిచ్చి పంపించు. మేడం, కూలీ, ప్రజా పర్పస్. నీకు దండం పెడతాన్రా. బస్సు దిగిన దగ్గర నుంచి బాతుల్స్ అంటావు, కోకోనట్స్ అంటావు, కద్దర కాటన్ కింగ్ అంటావు. ఇంగ్లీష్ తగలయ్యా. నీకెంత కూలీ కావాలో తెలుగులో చెప్పరా? నాకు కూలీ వద్దు, జాలి వద్దు. లోపల ఉష అనే ఒక ఆడంబిషన్ ఉంది. దాన్ని ఎంతో గాఢంగా ప్రేమించా. నా సాహసం గురించి, నా మేసం గురించి దాని మీద ఎంతో గొప్పగా చెప్పాలి. దడ్బాంచికి దడ్డడి బల్పిత్రే బలాబల్ అని చెప్పాలి. ఏంట్రా? బల్పిత్రే బలాబల్. బల్పిత్రే బలాబల్. ఇంగ్లీష్ ఏంట్రా? అదేదో తేల్చుకుందాం, పక్కకి రారా. ఎక్కడికి? నువ్వు అవుట్రా రే. సూపర్. ఏంటి మెళ్ళో తాళిబుట్లేదు? ఖాళీయేనా? ఖాళీ అయితే చెప్పు, ఇద్దరం మాట్లాడుకుందాం. అటు చూడు, నీ పని ఖాళీ. కూల్ డ్రింక్ తాగుతున్నాడరా? అంటే దాహం వేసింది సార్. దాహం వేస్తే మనుషులు తాగొచ్చు కదా. అంటే టేస్ట్ గా ఉంటది కదా సార్. టేస్ట్ కోసం 10 రూపాయలు వేస్ట్ చేసి కూల్ డ్రింక్ తాగుతున్నావు అంటే ఇవాళ బాగానే సంపాదించావు అనమాట. సంపాదన నా బొందా సార్, ఎవడు 10 పైసలు ఇవ్వలేదు సార్. అట్టగా అసలు జేబే లేదు సార్. ఆ పక్క జేబులో, ఇటువైపు కూడా జేబులేదు సార్. కావాలంటే చూసుకోండి. జేబులో సెంటర్ జేబు కాదు సార్, కట్రాయరు. చెప్పు సార్, ఇస్తారు సార్. ఇదా నీ బీరువా? అవును సార్. సరే ఓకే, ఇదిగో ఇదే రేంజ్ లో బాగా అడుక్కొని సాయంత్రం వస్తాను. మూట కట్టి ఉంచు, నేను వచ్చి తీసుకెళ్తా. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? నీ రేంజ్ కి నువ్వు కూల్ డ్రింక్ తాగుతున్నావు అంటే నా రేంజ్ కి నేను సార్ నన్ను కూడా రమ్మంటారు. పగిలిపోద్ది.
ఇదే సొమ్ము ఒకటిది సౌండ్ ఒకటిదంటే. ఏంది ఎవడాడు? చూసేవాళ్ళు పొద్దున్నుంచి కష్టపడి అడుక్కున్న డబ్బులు ఎంత దౌర్జన్యంగా తీసుకెళ్తున్నాడు. రోజు వస్తాడు. రోజు వస్తాడు. అట్లనా? కొబ్బరి బండ ఒకటి కొట్టు. నీకు కూడా నాన్న అమ్మ కూడా తీసుకెళ్తావా? మొత్తం 3 కొబ్బరి బండాలు కొట్టు. ఒక్కొక్కటి 3 రూపాయలు, 3 రూపాయలు. డబ్బులు తీయండి. నన్నే డబ్బులు అడుగుతావా? ఎంత ధైర్యం రా నీకు? అసలు ఎవరు మీది? ఆగరా, పులుస్తాను కదా ఇప్పుడు. చూసావా ఎక్కడ కొట్టు పెట్టేది? ఈ రోడ్డు నీది అనుకున్నావా? రోడ్డు మీద పెట్టుకున్న కొట్టు. ఏ లారీ వచ్చి కొబ్బరి బండాలు గుద్దుద్ది, అది వెల్లకిత్తలా పడుద్ది. ఓ కారు వచ్చి దీన్ని గుద్దుద్ది, అది పొర్ల గిత్తలు పెట్టుద్ది. దీన్ని చూడకుండా ఆర్టీసీ డ్రైవరు పీప్ 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 అనుకుంటూ వచ్చి ఈ రెండింటిని గుద్ది జనంతో సహా చెరువులో పడతాడు. ఆ తర్వాత జనమంతా చావులు, ఎఫ్ఐఆర్లు, కమిషన్లు. ఆ తర్వాత నీకు ఉరి శిక్ష. బాబు పిల్లలు కలండి బాబు, డజను ఫ్రీగా ఇస్తాను, తాగండి బాబు. ఇవ్వ తాగు నాన్న, తాగు, శుభ్రంగా తాగమ్మా. ఏ అబ్దుల్లా, ఏంటి ఇలా చిక్కిపోతున్నావు? ఏంటి ఆ మధ్య దుఃఖలా ఉండేవాడివి? బండిని పట్టి ఉంటుంది భాయ్ సాబ్. అదే పెద్ద కారు ఉందనుకోండి పాకెడుతుంది. ఈ లోనాలు, టీవీ స్విఫ్టీలు వీటి కెపాసిటీ ఎంత? 1, 2. అవునరా, అసలు నువ్వు ఏం చేస్తుంటావురా? ఆటోమొబైల్ మెకానిక్. అయితే నీ దగ్గరకు ఒకసారి రావాలరా. లూనా ఒకసారి ఓవర్హాలింగ్ చేయించుకోవాలి. ఓకేరా? రా నాన్న, ఎక్కు ఎక్కు, కూర్చోరా. ఇప్పుడే కదా బోర్డంత బేవర్స్ గా పెట్రోల్ కొట్టించాను. ఏమైందబ్బా? బాసు నువ్వా? బల్లేమనుకున్నాను. ఇంకా నయ్యం, బాంబు అనుకున్నావు కాదు. ఏంటి గురు వెతుకుతున్నావు? ఒక్క నా సన్ను నా కన్ను కప్పి తిరుగుతున్నాడు. వాడు గనక కనపడితే వాడిని చిత్తడి కింద కొట్టకపోతే నేను చేస్తున్నది డ్యూటీ కాదు, నా చేతిలో ఉంది లాటేగా. గురు ఏదైనా ఇంట్రాకేషనా? అవునరా, టాప్ సీక్రెట్. ఎవరితో చెప్పొద్దు. ఈ ఊళ్ళో ఎవడో ఒకడు బాంబులతోటి రైళ్లు, గుళ్ళు, జైళ్లు పేల్చేస్తున్నాడు. వాడిని పట్టుకోవాలి. బాంబుల చెడుతో మనకి ఎందుకు భయ్యా? ఏంట్రా భయపెడుతున్నావా? ఒరేయ్, వాడి నుంచి నేను ఎంత చిత్రహింస అనుభవిస్తున్నానో నీకేం తెలుసురా? వాడి టోపీకి చిల్లులు పడా, వాడి కోటు కాలిపోను, వాడి బూట్లకు బొగ్గులవ్వా, వాడి ఫోటో పాకీతొట్లో పెట్ట, వాడి ముక్కుతో రోడ్డు మీద గీతలు గీయించా. వాడు దొరకాలిగానే. రే గురుగారు, ఎందుకంటే అనవసరంగా వాడిని తిడతారు? ఆడిని తిడుతుంటే నన్ను తిడుతున్నట్టు ఫీలింగ్ గా ఉంది. ఆడు మీ మాటలు విన్నానుకోండి, మీ మీద కూడా వేయచ్చు బాంబు. పట్టుకో. అరే ఏంట్రా నన్ను భయపెడుతున్నావా? నేను చచ్చినా భయపడను రా. రే రే రే, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. చేస్తాను. ఏంట్రా? వద్దు గురుగారు, నాకు సిగరెట్ అంటే భయం, అక్కిపోలంటే హడల్. మా తాత చుట్ట కాల్చిపోయాడు, మా నాన్న సిగరెట్ కాల్చిపోయాడు, మా తమ్ముడు బీడి కాల్చిపోయాడు, మా అక్క చీరంటుకుపోయింది, నా చెల్లి హుక్కా తగడితో లేచిపోయింది. అందుకే వస్తాను. సెంటిమెంటల్ ఫూల్. ఏంటి గురు, ఏమైనా ఆచూకి దొరికిందా? ఎక్కడ్రా, ఆ ఎదవెవడో 3వ కంటికి తెలియకుండా తిరుగుతున్నాడు రా. వారం రోజుల క్రితం గోదావరి స్టేషన్ లో టాయిలెట్లు, మొన్న మారపూడి జంక్షన్ లో, నిన్న పబ్లిక్ పైకడాలో. వాడు దొరక్కపోడు. వాడిని ముక్కల కింద డింగిడీలు చేసి టుంగిరీలు చేసి బోన్స్ పులుసెట్టుకొని స్ట్రా వేసుకొని తాగుతా. ఆల్ ది బ్లాస్ట్. రే కూల్ డ్రింక్ తాగరా, మనసు బాగలేదు. వద్దు గురు, తాగరా. నాకు యూరిన్ ప్రాబ్లం. ఫ్రీగా వస్తుంది, తాగబాయ్. వద్దు గురు, ఆగమంటే తాగబాయ్. తాగు, ఆగరా. ఏంట్రా సగం తాగి వదిలిపెడతావు? తాగ. వద్దు గురు, ఆగరా. అర్జెంట్ గురు. ఆగరా. బతిమిలాడి తాగమన్నా తాగకుండా వెళ్తున్నాడంటే ఆహా ఉంది. రే నన్ను తప్పించుకోలేవురా. ఐ విల్ ఫాలో. మర్యాద దొరకరా.
చేతులు తప్పించుకుంటారు నువ్వు. నా పేరు నీలకంఠం, హెడ్ కానిస్టేబుల్ ని. ఇన్నాళ్ళు జరిగిన ఫైర్ బ్లాస్టింగ్స్ వీడే కారణం. వీడిని ఎక్కించుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ రండి. మధ్యలో ఎక్కడ ఆపితే పంపలు అంటించేస్తాడు. తీసుకెళ్ళండి. అమ్మయ్యా, అబ్దుల్లా గారి పీడ వదిలిపోయింది. ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే. హలో హలో, అబ్దుల్లా గారిని ఎక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందా? ఓరిడమ్మ కడుపు మాడు. సార్ సార్ ఆగండ్రా. వీడిని ఇక్కడ తెచ్చారంట్రా. నువ్వు సామాన్యుడు కాదురా. నీ కాలు పెడితే నిప్పురా, నీ చెయ్యి పెడితే బూడిదరా. రే, నీ చెమట డీజిల్ రా, నీ యూరిన్ పెట్రోల్. రే, నిన్నెలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా. అదేరా మరి చెప్పేది. అదా ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం వ్యాపారాభివృద్ధిరస్తు. చెప్పండి బాబు, చెప్పండి. ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనుషులో చూరే పెట్రోల్. చెప్పండి బాబు, ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? ఏమండి నీలకంఠం గారు, కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు, అంతా అబ్దుల్లా దయ. భాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు. అమెరికా, అబ్దుల్లా ఆయిల్. అబ్దుల్లా ఆయిల్. कितने दिन के बाद रियल పాతి పెడితే తప్పించుకొని పారిపోతావరా? అమెరికా ట్రిప్ కి 5,000 కావాలి. పదా అబ్దుల్లా ఆయిల్స్. 5,000 అబ్దుల్లా ఆయిల్. ఇప్పుడు ఇది ఒరిజినల్, నో పెట్రోల్. ఎస్కిస్ మీ.